హై వ్యూస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్నాళ్ళు మనం పాలిటిక్స్ మాట్లాడుకున్నాం, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి మ్యాక్సిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ మాట్లాడి ట్రై చేద్దాం మన క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో. 2011లో సెంట్రల్ గవర్నమెంట్ మిసైల్ టెస్టింగ్ సెంటర్ అంటే క్షిపణి పరీక్షల కేంద్రం అనుకోవచ్చు, క్షిపణి ప్రయోగ కేంద్రం లాంటిది అనుకోవచ్చు. ఎక్కడ ఏంటి అన్నప్పుడు మన అవనగడ్డ నియోజకవర్గంలో నాగాయలంక దగ్గర గుల్లెల మోద అని చెప్పేసి ఒక చిన్న విలేజ్. అక్కడ ఒక ల్యాండ్ కరెక్ట్గా ఉంది, ఎందుకంటే దానికి నియర్ బై అరౌండ్ 8 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఊళ్ళు లేవు, పక్కనే సముద్రం. సో ఇటువంటిది కనుక ఈ మిసైల్ టెస్టింగ్ సెంటర్ పరీక్షా కేంద్రం క్షిపణి కేంద్రానికి కనుక అడిగితే కరెక్ట్గా ఉండిద్ది అని చెప్పేసి అనుకున్నారు. దెన్ 2014లో మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ, ఇక్కడ ఏపీలో కూడా ఎన్డీఏ అవుతుందో 2017లో వాళ్ళకి కావాల్సిన విధంగా కొన్ని ల్యాండ్స్ అవి అలాకేట్ చేశారు. ఇక అప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా అక్కడ కట్టేశారు. అయితే ఈలో గవర్నమెంట్ మారిపోయింది, జగన్ గవర్నమెంట్ తెలిసిందే కదా. వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించిన భూముల విషయంలో కూడా అటు ఇటు నాంచాడు. అయితే అప్పుడు డిఆర్డీఓ చైర్మన్గా సతీష్ రెడ్డి మన తెలుగు ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ గుల్లెల మోదకి సంబంధించి క్షిపణి ప్రయోగ కేంద్రం కనుక వచ్చినట్టయితే దాదాపు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా డెవలప్ అయ్యింది. అండ్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర గెస్ట్లకి, కొంతమంది సైంటిస్టులకి మీరు ల్యాండ్స్ కనుక అలొకేట్ చేస్తే వాళ్ళకి క్వార్టర్స్ నిర్మిస్తాం అని అంటే ల్యాండ్స్ ఇవ్వలే. దాంతో మరుగున పడిపోయింది. అరౌండ్ నాకున్న సమాచారం మేరకు 20,000 కోట్లు దాదాపు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లాగా అనుకోవచ్చు. 20,000 కోట్లు వర్త్. ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నటువంటి 600 మందికి ఉపాధి లభించింది. 300 మందికి పైగా సైంటిస్టులు. అండ్ రోడ్డు కనెక్టివిటీ ఓ రేంజ్లో ఉండింది, ఎందుకంటే పెద్ద పెద్ద మిసైల్స్ అనేటువంటి పట్టుకు రావాలి కాబట్టి. సో ఇటువంటి మూమెంట్లో ఇక మెయిన్ అక్కడ కావాల్సింది ఏంటిదండి, ల్యాండ్స్ కనుక ఇచ్చేసినట్టయితే అసలు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఎక్కడక్కడ నడిచేవి. జగన్ రెడ్డి పక్కన పెట్టారు. ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చేశారు, ఆయన కొడుకు లోకేష్ టాస్క్ అసైన్ చేశారు. ఢిల్లీ వెళ్ళు, డిఫెన్స్ శాఖ వాళ్ళని కలువు, ఎట్టి పరిస్థితుల్లో ఈ క్షిపణి పరీక్షా కేంద్రం త్వరగా కంప్లీట్ అవ్వాలి అని అన్నారు. కలిశారు, చెప్పారు. మరికొద్ది రోజులలో ఈ గుల్లెల మొదలు ఫుల్ ప్లెజ్డ్ వేలో సెంటర్ సంబంధించి పనులు నడవబోతా ఉంది. ఎందుకంటే మోదీ రాబోతున్నారు, శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సంక్షేమం అంటూ అప్పులు చేసి ఏపీని సంఖ నాకిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో నేను చెప్పున్నా, రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయకపోతే గవర్నమెంట్ ఉండదు అని మరో అసలు గెలవడం. సో సంక్షేమ పథకాలు చేస్తూనే డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు. వెయిట్ చేయండి అన్నాను. ఆ రోజు చాలామంది అపోజ్ చేశారు, చాలామంది బ్లాక్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది దిక్కుమల కామెంట్లు. ఏ రకంగా మీకు జగన్ చేసినా చంద్రబాబు చేస్తానంటే నచ్చిద్దా? ఆ రోజు వాళ్ళు చెప్పా, ఏం స్వామి, చంద్రబాబు డెవలప్ చేస్తాడు, సంక్షేమ 2 కూడా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి లాగా డబ్బులు ఇచ్చే ఓట్లేని అన్నాడు, చూడండి నేర్చుకోండి. అసలు ససేమేరా, వాళ్ళు మారరు. సరే పాయింట్ ఏంటి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు క్రాస్ చెక్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కొత్త కంపెనీలు రావటం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ఏరియాలో ఉన్నవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏంటి. ఎందుకంటే ఏపీ అభివృద్ధి కావాలి. ఇదే చంద్రబాబు లక్ష్యమైన నా లక్ష్యమైన.